హాయ్ హలో బాగున్నారా అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఇక్కడ మేము ఒక చిన్న ఇల్లు తీసుకున్నామండి మా దగ్గరలో. అది హోమ్ టూర్ చేద్దామని తీస్తున్నాను. ఈ ఇల్లు పని ఇంకా కంప్లీట్ కాలేదండి, కాకముందుకే హోమ్ టూర్ చేద్దామని చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కింద కొంచెం రెంట్ పోర్షన్ రెంట్కి ఇచ్చామండి. వాళ్ళు వస్తామన్నారు, ఎప్పుడు వస్తారో తెలియదు. సడన్గా వస్తే మళ్ళీ తీయడానికి ఇబ్బంది ఉంటుందని చెప్పి కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడే చేస్తున్నాను. కొంచెం ఇగ్నోర్ చేయండి, అక్కడ వాచ్మెన్ క్లీన్ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ మేము ఎంటర్ కాగానే పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ కింద వాష్ ఏరియా ఇచ్చారు కొంచెం సైడు. ఇది వాష్ ఏరియా అండి. కింద వచ్చేసి ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది మొత్తం పార్కింగ్ అండి. గేట్ని ఇక్కడ ఒక సైడ్ పార్కింగ్, ఒక సైడు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు అంతే. ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ అండి. హాలు ఎంటర్ కాగానే హాల్ అండి. ఇది హాలు. ఇక్కడ ఈ సైడ్ కిచెను, పక్కన ఏమంటే పూజా రూమ్ ఉందండి. పూజా రూమ్ కూడా మంచిగా కొంచెం స్పేషియస్, ఒక అంటే ఇద్దరు కూర్చొని పూజ చేసే విధంగా ఉందండి. మంచిగా ఉంది. కలర్స్ కూడా డీసెంట్ కలర్స్, మంచిగా వైట్ కలర్ మంచిగా ఇచ్చారండి. పక్కన కిచెన్ కూడా స్పేషియస్గా, అంటే చిన్న సింగిల్ బెడ్రూమ్ కదా, చిన్న ఫ్యామిలీకి సరిపోనంతగా మంచిగా సెల్ఫ్స్, స్టవ్ పెట్టుకోవడానికి అది అట్లా ప్లాట్ఫామ్ అండి. స్టవ్ ప్లాట్ఫామ్ కింద సెల్ఫ్స్ కూడా ఇచ్చాడు. కొన్ని సెల్ఫ్స్ ఇచ్చాడు, కొన్ని ఏమో ఓపెన్ ప్లేస్ ఇచ్చాడు. ఓపెన్ ప్లేస్ ఎందుకంటే అవి స్టవ్ పెట్టుకోవడానికి, పెద్ద పెద్ద గిన్నెలు, రైస్ అట్లా పెట్టుకోవడానికి ఇట్లా మంచిగా ఇచ్చారండి. ఇక్కడ నుంచి వస్తే హాల్ అండి. హాలు టీవీ యూనిట్ అండి. అది టీవీ యూనిట్. హాల్ కూడా మంచిగా స్పేషియస్ ఉందండి. ఒక దివాన్ వేస్తే మంచిగా సరిపోతేట్టుగా మంచిగా స్పేషియస్ ఉందండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. అంటే హాల్లో ఉన్న వాళ్ళకి కానీ బెడ్రూమ్ ఎదురుగా ఈ బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్లో ఉన్న వాళ్ళకు, హాల్లో ఉన్న వాళ్ళకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వచ్చింది. సెల్ఫ్స్ ఇట్లా మంచిగా బీరో పెట్టుకోవడానికి, ఇట్లా వెంటిలేషన్ కూడా బాగుందండి. వెంటిలేషన్ కూడా విండోస్ మంచిగా పెద్దగా విండో వచ్చింది. వెంటిలేషన్ కూడా బాగుందండి ఇక్కడ. ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. ఇక్కడ నుంచి వచ్చేస్తే ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్కు స్టేర్ కేస్ అండి. ఇవి స్టేర్ కేస్ కాడ కూడా విండోస్ కూడా ఇట్లా అంటే ఎంట్రన్స్లో పెట్టాడు, మళ్ళీ సైడ్ కూడా విండో పెట్టాడు కాబట్టి వెంటిలేషన్ కూడా బాగుందండి. ఇట్లా విండో ఇట్లా పెట్టిన మంచిగా సైడ్ 2 సైడ్స్ పెట్టడం వల్ల మంచిగా వెంటిలేషన్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి ఇట్లా వెళ్ళొచ్చండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అండి. బాల్కనీ మెయిన్ డోర్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్కి మెయిన్ డోరు. ఎంటర్ కాగానే మెయిన్ డోర్ ఉంటుందండి. ఇది వచ్చేసి పైన టెర్రస్కి వెళ్ళడానికి అండి. టెర్రస్ మీద ఏం లేదు, ఓపెన్ ప్లేసే మొత్తం, అందుకే ఇక్కడ ఏం చూపించట్లేదు. ఇది ఇంటి ముందల అండి. ఇంటి ముందల వ్యూ అనమాట. ఇంటి ముందల ఇది సైడ్ వ్యూ. సైడ్ చిన్న గల్లీ వచ్చేదండి. ఇది చిన్న అంటే వెనక్కి వెళ్ళడానికి చిన్న గల్లీ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి. డబుల్ బెడ్రూమ్ మెయిన్ ఎంట్రన్స్ పెద్ద, కొంచెం ఎంట్రన్స్ అనేది పెద్దగా ఇచ్చారు. బాగుందండి. హాల్ కూడా చాలా పెద్దగా వచ్చి, హాల్ ఎల్ షేప్లో హాల్ వచ్చింది. చూడగానే ఎదురుగా అది టీవీ యూనిట్ అండి. పక్కన ఉన్నది ఒక బెడ్రూమ్ అండి. ఇక్కడ వెంటిలేషన్ కూడా బాగుందండి. కిటికీలు అట్లా పెట్టాడు, వెంటిలేషన్ కూడా బాగుంది. ఇది కొంచెం అక్కడ క్లీనింగ్ చేస్తారు, అది ఇగ్నోర్ చేయండి. కొంచెం క్లీన్ చేయముందుకే తీస్తున్నానన్నాను కదా, కొంచెం అదొకటి ఇగ్నోర్ చేయండి. ఆమె పనమ్మాయి కొంచెం క్లీన్ చేస్తుంది. ఇక్కడ కిచెన్ పక్కన పూజా రూమ్ అండి. అది ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా దగ్గర ఒక సెల్ఫ్స్ లో అని చెప్పి వుడ్ వర్క్ చేయించాము. ఇది వచ్చేసి వాష్ బేసిన్ పెట్టారండి ఆ వాల్లో. ఇది వచ్చి ఒక బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగుందండి, పెద్దగా ఉంది. సెల్ఫ్స్, మళ్ళీ వెంటిలేషన్, విండో ఇట్లా బాగుందండి. బాత్రూమ్ కూడా పెద్దగా వచ్చిందండి. బాత్రూమ్ ఏం చూపించట్లేదు, కాకపోతే పెద్దగా లోపల బాగుందండి. బాగుంది, పెద్దగా వచ్చింది. ఇది వచ్చేసి బేషన్ అని చెప్పాను కదండి. ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర వాష్ బేషన్ అది. ఇంకా ఇక్కడ కబోర్డ్స్, చిన్న కబోర్డ్స్ పెట్టించాము. సెల్ఫ్ స్కిట్ లేవు కాబట్టి క్రాకర్ యూనిట్ లాగా కానీ వాళ్ళు ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి. ఇది వచ్చేసి కామన్ ప్లాట్ఫామ్ అండి. కిచెన్కు డైనింగ్ టేబుల్ కామన్ ప్లాట్ఫాము. ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ అండి. కిచెన్ ప్లాట్ఫాము పక్కన పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్ కూడా బాగుందండి, స్పేషియస్గా బాగుంది. ఇద్దరు కూర్చొని మంచిగా పూజ చేసే విధంగా లోపల బాగుంది. ఇక్కడ మొత్తం ఇక కిచెన్ అండి. కిచెన్లో కూడా వెంటిలేషన్ గిట్ట బాగుంది. పైన సబ్జా ఇట్లా ఇచ్చారండి. ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు కానీ ఏదన్నా
వేస్ట్ అంటే డబ్బాలు, ఫ్రిడ్జ్ డబ్బాలు అట్లా, ఏసీ డబ్బాలు ఇట్లా పెట్టుకోవడానికి ఇట్లా లో రూప్ కూడా కొంచెం ఇచ్చారు. ఓపెన్ ప్లేస్ కూడా బాగుంది. ఇంకా ప్లాట్ఫామ్ కూడా బాగుందండి. కిచెన్ ప్లాట్ఫామ్ బాగుంది. ఇక్కడ ఏంటంటే షెల్ఫ్స్ ఇవ్వలేరు వాళ్ళు, షెల్ఫ్స్ ఇవ్వలేరు అని చెప్పి వుడ్ వర్క్ చేయించాము అంతే. కొన్ని అంటే వాళ్ళు ఎట్లా అంటే ఆలోచించారంటే వాళ్ళు మోడర్న్ కిచెన్ చేయించుకుంటారన్న ఉద్దేశంతో అట్లా ఏం పెట్టలేరు అనమాట. వాళ్ళు ఏం పెట్టలేరు కాబట్టి ఇంకా మేము ఇక్కడ వుడ్ వర్క్తో టీవీ యూనిట్ కానీ అట్లా కిచెన్లో డైనింగ్ టేబుల్ దగ్గర వుడ్ వర్క్ చేయించాము. ఇది వచ్చేసి నార్త్ డోర్ అండి. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అన్నప్పుడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వాడుకోవచ్చు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళడానికి ఒక డోర్ ఉందండి, అంటే ఈస్ట్ సైడ్ అనమాట. ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ ఇల్లు అనమాట, అది ఈస్ట్ సైడ్ డోర్ అనమాట. ఇది సెల్ఫ్స్ అండి, ఈ బెడ్రూమ్లో సెల్ఫ్స్. ఇక్కడ కూడా వెంటిలేషన్ మంచి ఒక విండో ఇచ్చారు. ఇది విండో పక్కన ఈ డోర్ ఉందండి. ఈ డోర్ నుంచి వెనకకి వెళ్ళిపోవచ్చు అనమాట. వెనక వచ్చేసి చిన్న బాల్కనీ లాగా ఇచ్చారు. మళ్ళీ ఈ ముందు బాల్కనీ ఎంట్రన్స్లో బాల్కనీ ఉందండి. ఇటు సైడ్ కూడా చిన్న బాల్కనీ ఇచ్చారు. వాష్ ఏరియా మళ్ళీ బాత్రూమ్ కూడా, ఇది అవుట్ సైడ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ అంటే కిడ్స్ బాత్రూమ్ వాడుకోవచ్చు. అక్కడ వచ్చేసాం మాస్టర్ బెడ్రూమ్లో లోపలికి ఇచ్చారు బాత్రూమ్. ఇక్కడ వచ్చేసాం ఈ బెడ్రూమ్కి, ఇక్కడ ఈ బాత్రూమ్ ఇక్కడ బయట ఇచ్చారండి. ఇది బాత్రూమ్ అండి. వాష్ ఏరియా పక్కన ముందరనే కొంచెం వాష్ ఏరియా ఇచ్చారు. ఇంకా ఇది వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ అండి, అంటే ఇంటి పక్కన వ్యూ. ఇక బాగుందండి, ఇల్లు గిట్ట బాగుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఇంకా మళ్ళీ మనం ఈస్ట్ మళ్ళీ ఇళ్ళ నుంచి మనం చూసిన గల్లీనే ఇక్కడ నుంచి చూస్తే మళ్ళీ ఇట్లా కనిపిస్తుంది అండి. ఇది అప్పుడు మనం ముందు నుంచి చూసాము.